హాసన్ గారికి అనుకుంటున్నాను నేను. నాకు ఎస్ సో సెంచరీలు కొట్టే వయస్సు మీది సార్. మీరు ఇలాగే మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ the name that not only films, I don't think humanity will ever forget, ఎందుకంటే he is not only an inspiration to filmmakers and to film technicians, but to all of humanity itself. Inviting on stage the legendary director Singeetam Srinivasarao garu, directed his 61st film Singeetam. నీతి నిజాయితీ సినిమాతో తెరంగేట్రం చేసి అమెరికా అమ్మాయి, మయూరి, పుష్పక విమానం, అపూర్వ సోదరులు, మైకిల్ మదన కామరాజు, ఆదిత్య 369, మేడం 2, ఇప్పుడు మన సింగీతం రిలీజింగ్ ఆన్ June 11th అండ్ రిక్వెస్టింగ్ సింగీతం గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఎక్కువగా మాట్లాడలేను, కానీ ఇది ఒక 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కథ. మొత్తం పాటలు అయితే సినిమా తీస్తుంది ఎలా ఉంటుంది అనేటటువంటి షార్ట్తో నేను విన్నాను. అది ఎలాగో చాలా మార్పులు చెందింది, చాలామంది విన్నారు. కానీ దైవ నిర్ణయం చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ కింద నాగ్ అశ్విన్ గారు ప్రొడ్యూస్ చేసేటటువంటి దానికి ఒక ఇది పెట్టింది, దానికి ఒక డెస్టినీ, ఆ డెస్టినీ అలాగా వచ్చిందనమాట. సో ఇదిలో నేను చెప్పేది ఒకటే, స్టార్టు మొదటి నుంచి అదంతా నాదే, నో ప్రాబ్లం అబౌట్ ఇట్, ఐ ఓన్ ఇట్. కానీ ఈ పిక్చర్ వరకు దీనికి మొత్తం రెస్పాన్సిబుల్ వైజయంతి మూవీస్ వాళ్ళు. నాగ్ అశ్విన్ ఆయన ఒక గ్లోబల్ నోన్ ఫిల్మ్ డైరెక్టర్, చిన్నవాడు గారు. అటువంటి ఆయన ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను నా సినిమా కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఆయన. ఎంతో గౌరవంతో, ఎంతో అభిమానంతో నన్ను ఈ సినిమా చేయించారు. ఇది టోటల్గా ఇట్ ఈస్ నాగ్ అశ్విన్స్ క్రెడిట్, టోటలీ నథింగ్ ఎల్స్. అందరూ అండ్ along with all the people. No water. So then I found JVC Prasad, who is the one person who understood what this entire project is about. అతన్ని మించిన వాడు ఎవరు లేరు. దట్ హీ హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ ఆల్ ది టీమ్ మెంబర్స్ అలాంగ్ విత్ నాగ్ అశ్విన్, దే హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ నేను ఊరికనే షార్ట్ నాదని చెప్తాను, కానీ ఐ హ్యావ్ టు ఓన్ ఇట్, ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ దట్ దిస్ ఎంటైర్ పిక్చర్ బిలాంగ్ టు Nag Ashwin and his entire team of writers, workers, technicians and all people. Valade he credit to Nadikalu. I thank Nag Ashwin for the love he has shown me. ఆయన నన్ను అతిగా ప్రేమిస్తాడు, చాలా గౌరవించే, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ లాగా చూసుకున్నాడు. ఐ వాజ్ మోర్ లైక్ ఏ father to him, and I thank him a lot for showing me this abundance amount of affection and admiration and lot of emotion, real
ఒక ఫాదర్ లాగా నన్ను చూసుకొని నన్ను కాపాడుతూ వచ్చారు. థ్యాంక్ యూ నాగేశ్వరి. థ్యాంక్ యూ. అయితే అమ్మా అంతకంటే ఏం చెప్పలేదు. అందరూ దేవిశ్వర నరసింహదత్ గారు, నాగేశ్వరి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, నాకు అదర్ థింగ్ మెయిన్ నాకు ఎంతో ప్రియమైనటువంటి కమల్ హాసన్ గారు ఇవాళ ఇక్కడికి రావడం అదేదో మాకు ఎక్కడెక్కడ వదిలిపెట్టినా మేము కలుస్తూ ఉంటాం. అది ఎక్కడో ఉండి వెళ్తాం. 2 ఫిలిం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి కమాన్ ఒక కథ కొడుతుంటాం. ఆ కథ అవుతుంది, ఇంకేదో కథ అవుతుంది. మొత్తం మీద కలుస్తూ ఉంటాం. ఒక అవినాభావ సంబంధం. ఆయనకు ఒక పూర్వజన్మ సుకృతం. నేను ఆయనతో కలిసి ఉండడం. ఆయనకు థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ హాసన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తరఫున మీ పాదాలకు నమస్కారాలు. అండ్ ఇన్వైటింగ్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎమోషనల్. ద మ్యాన్ బిహైండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్, ఆయన ఒక ఎవడే సుబ్రహ్మణ్యం, అలాగే మహానటి, కల్కి అన్నీ తీసి ప్రపంచ ప్రఖ్యాతిగా ఎంత పేరు సంపాదించుకున్నాడో అంతకు అంతా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి సంపాదించాడు. అది నాగశ్వన్ గారు, మీరు ఇది ఆయనకి ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ కాదు, కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ట్రిబ్యూట్. సో ఇన్వైటింగ్ నాగశ్వన్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ సంగీతం, ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే వైజయంతి మూవీస్ అధినేత శ్రీ అశ్విని దత్ గారిని కూడా ఫెలిసిటేషన్లో భాగం అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఉలగ నాయగన్ మా కమల్ హాసన్ గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. ఇప్పటికీ కూడా విచిత్ర సోదరుల్లో కమల్ హాసన్ గారిని అలా ఎలా చూపించారు అనేది నాకు తెలిసి కమల్ హాసన్ గారు కానీ ఆయన కానీ బయట పెట్టనటువంటి ఒక సీక్రెట్. అండ్ అలాగే మాయాబజార్లో ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా చేశారు అనేది కూడా ఇప్పటికీ అంతు చిక్కనటువంటి విషయాలు. సో ఇలాంటి ఒక స్టాల్వర్డ్స్ మధ్యలో ఈరోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఫర్ ది ఫెలిసిటేషన్. అండ్ కమల్ హాసన్ గారు టు ప్లీజ్ డూ ది ఆనర్స్, ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గురువు గారికి ప్రియ శిష్యుడి సన్మానం, ఫెలిసిటేషన్. నాకు తెలిసి ఇది చాలా అరుదుగా జరిగేటువంటి విషయము. వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు సొమ్మొకటిది సోకొకటిది, మైకిల్ మదన కామరాజు, పుష్పక విమానం, అసలు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మైలురాయి. దయచేసి పక్కన అలా అంతే. కొట్టే వయస్సు కమల్ హాసన్ గారికి అనుకుంటున్నాను నేను. సో సెంచరీలు కొట్టే వయస్సు మాది అని పాటని మనకు అందించడం మాత్రమే కాదు, అది అక్షర సత్యం వారు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో సెంచరీలు కొట్టే వయస్సు మీది సార్, మీరు ఇలాగే మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో లెట్స్ హావ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా. శివనారాయణ గారు, శ్రీమణి గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఒక్కసారి వేదిక మీదకి రండి ఫర్ అ గ్రూప్ పిక్చర్.
థ్యాంక్ యూ సో మచ్. సో సంగీతం రిలీజింగ్ ఆన్ June 11th అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి, వారి పాత సినిమాల గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో దేవి గారు సంగీతం గారి విచిత్ర సోదరుల గురించి ఎలా మాట్లాడుతున్నామో 25 years తర్వాత దీని గురించి అందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతారు. ఓకే, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్ అండ్ దేవి గారు టు బీ ఆన్ స్టేజ్. దత్ గారు ఒక్కసారి మీరు వేదిక మీద ఉండాలి. కమల్ హాసన్ గారు, నాగి గారు, జస్ట్ 4 of you all. Event organized by UV Media, entertainment at your doorstep, and PROs are Vamsi Shekhar. Swapna Garu for one picture, please. Alage Tamil PRO Yuvaraj sir, Romma Nandri, thank you. சிங்கிதம் சாரோட படங்கள் தெலுங்குல தமிழில் ஐ திங்க் ஆல் ஓவர் இந்தியா எல்லாமே சூப்பர் டூப்பர் ஹிட்ஸ். ஸோ இன்றைக்கி இங்கே சென்னையில் நடந்ததில் ரொம்ப ரொம்ப பெருமையாக இருக்குது, ரொம்ப சந்தோஷமாக இருக்குது. தேங்க்யூ ஸோ மச் தமிழ் மீடியா అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ తెలుగు మీడియా. June 11th థియేటర్స్లో ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సంగీతం కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కమల్ సార్ ఫర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ.